గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. రష్యాలోని కంచట్కాలో అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. అక్కడ ఆ పర్వతం నుంచి 6,000 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా తెల్లని బూడిద పొగలాగా వెలువడుతూ వస్తుంది. సో క్యాష్రెన్నికోవ్ అనే అగ్నిపర్వతం దగ్గర ఈ విస్ఫోటనం జరిగింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది, ఆరెంజ్ అలర్ట్ ని కూడా ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం అక్కడి నుంచి 6,000 మీటర్ల వరకు కూడా తెల్లని బూడిదలాగా విడుదలవుతోంది. రష్యాలో వరుస భూకంపాలు, సునామీలు ఇటీవల సంభవిస్తున్నాయి. సో వారం క్రితమే చూసాము మనం రష్యాలోని కంచట్కా ఇదే ప్రాంతంలో భూకంపం కూడా సంభవించింది. ఈ భూకంపం ద్వారానే పలు దేశాలకు కూడా సునామీ కూడా సంభవించింది. అగ్నిపర్వత విస్ఫోటనాలు ఇప్పుడు ప్రళయానికి సంకేతమా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. క్రాషెన్నికోవ్లో అగ్నిపర్వతం సంభవించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరగడం అనేది ఇదే తొలిసారి. 460 సంవత్సరాల తర్వాత క్రాషెన్నికోవ్ అనే అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది. ఇది 460 సంవత్సరాల తర్వాత ఇది తొలిసారిగా జరిగిందంటూ కూడా అక్కడి అధికారులు ధృవీకరించారు. తూర్పు ప్రాంతంలోని కామ్చట్కా ద్వీపకల్పంలో క్రాషెన్నికోవ్ అగ్నిపర్వతం ఉన్నట్లుగా కూడా గుర్తించారు అధికారులు. ఇదే కామ్చట్కా ప్రాంతంలోనే భూకంపం కూడా సంభవించింది. ఇదే సునామీకి కూడా దారితీసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, రష్యాలోని తూర్పు తీర ద్వీపకల్పమైన కామ్చట్కాలోనే మనం వారం క్రితం కూడా చూసాము ఇప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. వారం క్రితం భూకంప కేంద్రాన్ని కూడా ఇక్కడే గుర్తించారు. సో ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనానికి ఆ భూకంపానికి ఏమన్నా సంబంధం ఉందా? రష్యాలోని కంచట్కాలో అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించింది. క్రాషెన్నికోవ్లో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. అగ్నిపర్వతం నుంచి 6,000 మీటర్ల ఎత్తులో ఈ తెల్లని బూడిద విడుదలవుతుంది. ప్రస్తుతం అక్కడ అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రష్యాలో గతంలో కూడా చూసాం వరుస భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు అన్ని కూడా దేనికి సంకేతంగా ఉంటాయో అనేది ప్రధానంగా కూడా భయపడుతున్నారు. ఇది ప్రళయానికి సంకేతమా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రీసెంట్ గా చూసుకుంటే భూకంపం, అందరూ మళ్ళీ తర్వాత సునామీ, ఇప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనం, ఇవన్నీ కూడా దేనికి సంకేతాలుగా అర్థం చేసుకోవాలో తెలియక అక్కడ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రాషెన్నికోవ్లో అగ్నిపర్వతం సంభవించడం ఇదే తొలిసారంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. అంటే 460 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో అగ్నిపర్వతం సంభవించింది. విస్ఫోటనానికి గురైనట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు. ఇక తూర్పు ప్రాంతంలోని కంచాట్కా ద్వీపకల్పంలో క్రాషెన్నికోవ్ అగ్నిపర్వతం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరగడంతో ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఫర్దర్ గా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అర్థం పరిస్థితిలో అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం భూకంపాలు, మరోవైపు సునామీ, ఇప్పుడు అగ్నిపర్వత విస్ఫోటనంతో తీవ్రమైన అంటే ప్రజలందరినీ కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర అగ్రహం అయితే చేస్తున్న ప్రజలు ఏం చేయాలో తెలియక ఆందోళన చేస్తున్నారు. కానీ అక్కడ ప్రజలందరికీ పలు సూచన చేస్తుంది రష్యా ప్రభుత్వం. ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు అంటే అలర్ట్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అగ్నిపర్వతం 6,000 మీటర్ల ఎత్తులో దీనికి సంబంధించిన అగ్నిపర్వతం విస్ఫోటనం సంభవించిన తర్వాత ఈ తెల్లని బూడిద ఏర్పడుతుంది, అక్కడ కనిపిస్తుంది. ఇంతవరకు కూడా విడుదలవుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. దానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా ప్రజలకు కొన్ని సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ. భారీ భూకంపం తర్వాత రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నికోవ్ అనే అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. అయితే ఇదంతా కూడా అక్కడ ఈ సిచ్యువేషన్ అంతా చూసి కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రష్యాని ఇటీవలే భారీ భూకంపం వణికించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. రష్యాలోని తూర్పు తీర ప్రాంతంలో బుధవారం
8.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు అన్ని దేశాలకు కూడా సునామీ ముప్పు ఏర్పడింది. దీనివల్ల ఇంకోవైపు రష్యాతో పాటు జపాన్, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను కూడా సునామీ అతలాకుతలం చేసింది. ఈ భారీ భూకంపం తర్వాత రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలోని క్రాషెన్నికోవ్ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. అయితే అక్కడ ఈ అగ్నిపర్వతం అక్కడున్న ప్రాంతంలో ఉన్న అన్ని పర్వతాల్లోకెల్లా ఎత్తైన అగ్నిపర్వతం అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు విస్ఫోటనం చెందడంతో 6,000 మీటర్ల వరకు కూడా ఆ లావా ఎగిసిపడుతుంది. దీనివల్ల ఒక దట్టమైన తెల్లని పొగ అనేది మీరు స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నారు. తెల్లని దట్టమైన పొగ అంతా కూడా ఆ ప్రాంతంలో అలుముకుంది. కంచట్కాకి ఇత్తనాన 450 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన అగ్నిపర్వతాల్లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ అంటే ఎత్తు ఎక్కువగా ఉన్న అగ్నిపర్వతం అని చెప్తారు. ఇటీవల కాలంలో చాలా సార్లు ఎత్తు 460 సంవత్సరాల తర్వాత ఇది విస్ఫోటనం చెందడం ఇదే మొదటిసారి అని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. రష్యాలో ఇటీవల వచ్చిన ఈ గత వారంలో వచ్చిన భూకంపం కూడా ఇంత తీవ్రతతో రావడం ఇదే మొదటిసారి. దీని తర్వాత ఇలా అగ్నిపర్వతం కూడా విస్ఫోటనం చెందడం 460 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మొదటిసారి. సో ఇక్కడ ఇలా వరుసగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుండడంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మనం కొన్ని కూడా వింటూనే ఉన్నాము. బాబా వంగ జ్యోతిష్యం కానీ, రష్యాకు కొంచెం ఎక్కువ భూకంపాల ముప్పు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం ఇలాంటివి కూడా ఆమె చెప్పడంతో, ఆమె భవిష్యవాణిలో చెప్పడంతో కూడా అక్కడ ప్రజలు కింద ఆందోళనకు గురవుతున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.